నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. శివ శక్తిమాతల సమ్మేళన రూపం సుబ్రహ్మణ్య స్వామి అవతారం. ఈ 6 ముఖాల సుబ్రహ్మణ్యుడు జ్ఞానసిద్ధి ప్రదాత. ఈ కుమారస్వామికి స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు, మురుగన్ ఇలా ఎన్నో పేర్లు. తారకాసుడి సంహారం తాను చేయగలిగిన కారణజన్ముడిగా జన్మింపచేయాలని ఆ పరమశివుడే కుమార సంభవానికి ఉపక్రమించాడు. అటువంటి స్వామి బిక్కవోలు అనే ఈ సుక్షేత్రంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిగా నెలకొని భక్తుల సేవలందుకుంటున్నాడు. రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యుల కాలము నాటి అపూర్వ ఆలయం ఇది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ దివ్య ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి, స్కందకుమార, శరవణభవ, మురుగా, మురుగన్, ఆర్ముగం, షణ్ముఖం, వేలాయుధన్, దండాయుధపాణి ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. శివబాలుడైన కుమారేశుని ఆవిర్భావం ఎంతో విలక్షణమైనది. శివ పార్వతుల తనయుడైన స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె ఆ తేజస్సు భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదలో జారిపడింది. ఆ శిశువుకు కృత్తికా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. నేలపై జారిపడినందున ఆ శిశువు స్కందుడని, రెల్లుగట్టిలో ఆవిర్భవించినందువల్ల శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడం వల్ల కార్తికేయుడని ఈ కుమారస్వామిని పిలుస్తారు. తారకాసురుడనే అసురుణ్ణి సంహరించి దేవ, ముని, గణాల బాధలు తీర్చి ముల్లోకజనులకు పూజనీయుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడు కుమార సుబ్రహ్మణ్య స్వామిగా ఈ ఆలయంలో నెలకొని పూజలందుకుంటున్నాడు. ఓం ఓం అనుటయే కాని ఓంకారార్థం ఎరుగను. ఓం ఓం అనుటయే కాని ఓంకారార్థం ఎరుగను. ఒకడే దైవం అనుటయే కాని ఎవరో ఏమో ఎరుగను స్వామి. ఓం ఓం అనుటయే కాని. ఈ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి అనో కుమారస్వామి అనో పిలవాలి. కాని కుమార సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. ఆలయానికి ఉన్న పేరులో కూడా కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అని ఉంటుంది. ఎందుకనిలా అని ఆలయ చరిత్రను పరికిస్తే ఈ స్వామి తమిళనాడులోని పళని క్షేత్రంలో వలె బ్రహ్మచారి అయిన స్వామి. వివాహానికి పూర్వం ఉన్న స్వామి కనుకనే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటారని తెలుస్తోంది. దేశంలో పళని క్షేత్రం తరువాత తూర్పుగోదావరి జిల్లాలోని ఈ బిక్కవోలు ఆలయంలో మాత్రమే బ్రహ్మచారిగా ఈ సుబ్రహ్మణ్యుడు స్వయం వ్యక్తమయ్యాడని అంటారు. సూర్య తేజస్సుతో ఆవిర్భవించిన స్వామిని ఆరాధించడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ బిక్కవోలు ఆలయ ప్రధాన దైవమైన కుమార సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తే
కుజ దోషాలు తొలగి సత్వర వివాహ సిద్ధి కలుగుతుందని, కాలసర్పదోషాలు పరిహారమై సంతానం కలుగుతుందని భక్తుల పరమ విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చేలా చేస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయంలో కుమార సుబ్రహ్మణ్య స్వామిగా కొలువబడుతున్నాడు. ఈ కుమార అనే పదం చేరడం వెనుక ఏమైనా విశేషం ఉందా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. ఈ స్వామిని పళని క్షేత్ర స్వామితో పోల్చుతారు. అందుకు గల విశేషాంశాలేమిటో తెలుసుకుందాం. శుభకరదాయకునిగా పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకతలను తెలుసుకుందాం. బిక్కవోలులో వెలసిన ఈ కుమారస్వామి ఆలయ చరిత్రను, స్వామివారి మహిమాన్విత్వాలను తెలుసుకుందాం. ఒకప్పుడు బిరుదాంకి నవోలుగా పిలిచే గ్రామం ఇప్పుడు బిక్కవోలుగా స్థిరపడింది. తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు ఏలిన ఈ ప్రాంతంలో ఈ బిరుదాంకి నవోలు తూర్పు చాళుక్యుల రాజధానిగా ఉండేదట. క్రీస్తు శకం 849 నుండి 892 మధ్య కాలంలో అప్పటి రాజులు, మహారాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. మరెన్నో ఆలయాలను పునరుద్ధరించారు. అలాంటి వాటిలో జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ జరిగిన ఆలయం ఈ బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండటం పరిపాటి. అయితే అవివాహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో బిక్కవోలు గ్రామానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. 1100 ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు ఎనలేని వరాల్ని ఇస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానాన్ని కలుగజేస్తాడని ఓ నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 5 శివాలయాల పంచారామాల కంటే 300 ఏళ్ల ముందే నిర్మింపబడిందని చారిత్రక కథనం. తూర్పు చాళుక్యులు నిర్మించిన ప్రాచీన గోలింగేశ్వర ఆలయంలో ఈ కుమార సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక ప్రధాన దైవంగా ఉన్నాడు. దేవసేనా నాయకుడు, సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి యోగ సాధకుడు, బ్రహ్మ విద్యకు అధిష్టాన దేవత. గర్భాలయంలో ఓ మూలగా స్వయంభూగా వ్యక్తమైన చిరు విగ్రహం ఉంటుంది. దాని పక్కనే మానవ ప్రతిష్ఠితమైన మూల విరాట్టు ఉంటుంది. దివ్య తేజస్సుతో నిలబడి ఉన్న తీరులో విగ్రహ రూపాన స్వామి దర్శనమిస్తాడు. శూలాయుధంతో స్వామి సర్వాలంకార శోభితంగా కానవస్తాడు. నానావిధ ఆభరణాలతో, పుష్పమాలికలతో జగన్మోహనకరంగా దర్శనమిస్తున్నాడు. తనను అర్చించవచ్చిన భక్తులకు సౌభాగ్యాన్ని ఆశీస్సులుగా అందిస్తున్నాడు. కోడి పుంజు జెండాకి జై జై, కోడి పుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై, కోడి పుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై, కోయ పిల్లవాల్ చూపుకి జై జై, కోరి నోడి వలపులకి జై జై, కోడి పుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై. శూర పద్మాసురుడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసుల్ని సంహరించేందుకు శివపుత్రుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాడు అనేది పురాణగాథ. సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. నెమలి ఓంకార రూపంలో నర్తిస్తుందంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడు ప్రణవ సూచకం. ఈ మూల విరాట్టు విగ్రహంలోనే కుమార సుబ్రహ్మణ్యం, అనంత వాహనమైన నెమలి కూడా కలిపి చెక్కబడి ఉండటం ఓ విశేషం. స్వామి చేతిలోని శక్తి ఆయుధం దండాయుధం ఉంటుంది. ఇంతటి దివ్యమైన అవతారాలతో పలు రీతులలో ఆవిష్కారమైన ఆ కుమార సుబ్రహ్మణ్యుణ్ణి అర్చించిన తీర్థయాత్రీకులు పునీతులవుతారు. పూర్వం ఈ స్థలిలో గోలింగేశ్వర స్వామి, వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు స్వయంభూ విఘ్నేశ్వర స్వామి వారిని ఆరాధించారని తెలుస్తోంది. ఈ తరువాత కాలంలో ఇదే ఆలయ ప్రాంగణంలో కుమార సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిశాడని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ స్వయంభూ సుబ్రహ్మణ్యుణ్ణి అర్చిస్తే సకల గ్రహదోషాలు, కాలసర్పదోషాల వంటివి పరిహారమవుతాయని, అందుకే ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందిందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ ఆలయ వైశిష్ట్యాన్ని,
ఈ ఆవరణలోని విశేషాలను తెలుసుకుందాం. పూర్వం పెద్దాపురం కోటను ఈ ఆలయాన్ని కలిపే ఒక పెద్ద సొరంగం ఉండేదట. బ్రిటిష్ వారు ఈ భూగర్భ సొరంగాన్ని పెద్ద రంధ్రం అని పిలిచేవారు. తర్వాత బిక్కవోలుగా మారింది. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల రాజు 3వ గుణగ విజయాదిత్య క్రీస్తు శకం 849 నుండి 892 మధ్యకాలంలో నిర్మించారు. ఆలయ గోడలు మరియు గోపురాలపై ఉన్న గొప్ప శిల్పాలు ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. ఈ దేవాలయం 1121 సంవత్సరాల నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. బిక్కవోలు క్షేత్రం ఎంత చారిత్రాత్మకమైనదో అంత పౌరాణికమైనది కూడా. తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటుల కాలం నాటి అపురూప ఆలయమిది. 3 అంతరువులతో 3 కలశాలతో కూడిన ఆలయ రాజగోపురం భక్తులను, తీర్థయాత్రీకులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన వారికి రాతి కట్టడాలు, రాతి గుమ్మాలు, పలు శివలింగాలు, వాటి ముందున్న నంది ప్రతిమలు కనిపిస్తాయి. ఆవరణంతా పలు పూజా క్రతువులతో సందడి నెలకొని నిత్య కోలాహలంగా కనిపిస్తుంది. ఆలయ లోగిల్లో ఎక్కడ చూసినా పాత రాతి, నల్లటి గండ్ర శిలాకృతులతో కూడిన పలు దేవతామూర్తులు, పవిత్ర వృక్షాల కింద జంట నాగులు, ఏకనాగుల వంటి సర్పరూప సుబ్రహ్మణ్యుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కుమార సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తమ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తజన సందోహంతో ఈ ఆలయం నిండిపోతుంది. శివుని పరివారమంతా ఈ ఆలయంలో ఉపాలయ దేవతలుగా కొలువై ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దివ్య అవతార స్వరూపునిగా శివ, స్కాంద పురాణాలు వర్ణించాయి. కుమార సంభవంలో స్కందుని ఆవిర్భావానికి అగ్నిదేవుడు, గంగ రూపంలో జలదేవత, రెల్లు పొదలు రూపంలో వాయు, వృక్షదేవతలు సహకరించారు. పంచభూతాజ్ముడ అన్నంత దివ్యావతారుడు ఈ సుబ్రహ్మణ్యుడు. ఆ స్వామి కొలువుతీరిన అపురూప ఆలయం బిక్కవోలు ఆలయం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యునికి జరిగే అర్చనలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో చూద్దాం. మానవ శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు, అంటే కింద నడుము భాగం నుంచి పైన శిరసు పై వరకు వ్యాపించి ఉన్న వెన్నెముక సర్పాకార కుండల్నీ శక్తియే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని పురాణాలు వర్ణిస్తున్నాయి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా ఉన్న ఈ ఆలయ స్వామికి భక్తుల పేరిట పూజారులు నానావిధ ద్రవ్యాలతో అభిషేకాలు మంత్రోక్తంగా చేస్తారు. జలం, క్షీరం, హరిద్రం, కుంకుమ కలిపిన జలాలతో కుమారస్వామికి నిండారా అభిషేకాలు చేస్తారు. సుబ్రహ్మణ్యుని సర్పాకృతి మూల విరాట్టుకి పక్కనే స్థాపితమై ఉంటుంది. జంట నాగుల వలె పెనవేసుకొని ఉన్న వెండి సర్పాకృతులకు కూడా పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి. అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి. ఆరుముఖముల స్వామికి ఈ కుమార సుబ్రహ్మణ్యుని ఆలయంలో పూజలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి ఎక్కువగా సంతానలేమి సమస్యతో బాధపడేవాళ్లు వస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో కాలసర్పదోషం, నాగదోష నివారణల కోసం పూజలు చేయించుకోవటానికి వందలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు.
ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం చేత స్వామివారికి ఇష్టమైన మంగళవారం, శుద్ధ షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి ఇష్టమైన పర్వదినాల్లో రాహు, కేతు, కుజ సర్పదోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతని ఉన్న సహజ పుట్టపై నాగుల చీర ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భారీ స్థాయిలో తీర్థ మహోత్సవం నిర్వహిస్తారు. గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తూ ఉంటారు. షష్ఠి మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా 5 రోజులు వార్షిక ఉత్సవాలు జరుపుతారు. బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. సృష్టి, స్థితి, లయకారుల్లో ధ్వంసం కావలసిన వాటిని విధ్వంసం చేసేవాడు లయకారుడైన పరమేశ్వరుడు. తారకాసురుణ్ణి ధ్వంసించి జనులను కాపాడగలిగిన ఆ శివుడే తారకాసుర సంహారానికి తాను కాకుండా కుమారస్వామికి కారణజన్ముడిగా జన్మించాడు. ఆ శివయ్య ఈ బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యుని కోవెలలో ప్రధాన ఉపదైవంగా కొలువై ఉన్నాడు. గోలింగేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఈ కోవెల కుమార సుబ్రహ్మణ్యునిదే కాదు, గోలింగేశ్వరుడు, రాజరాజేశ్వరీదేవి, వీరభద్రుడు ఇలా అనేక మంది శివ పరివార, శివగణాలు నెలకొని ఉన్న ఆలయాల సమాహారం. కుమారస్వామి ఆలయానికి ముందు ఆయన వాహనమైన నెమలి ఉన్నట్లే శివుని ఆలయం ముందు నంది విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. కైలాసాధిపతి సుబ్రహ్మణ్యుని తండ్రి అయిన పరమశివుడు గోలింగేశ్వరుడిగా లింగరూపాన కొలువయ్యాడు. మరోచోట రాజరాజేశ్వర స్వామిగా, ఇంకోచోట మహేశ్వరుడిగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పంచామృతాభిషేకాల అనంతరం పంచపడగలున్న నాగేంద్రుని పంచలోహ ఛత్రాన్ని అలంకరిస్తారు. నానావిధ పుష్పాలతో అలంకృతమైన రాజరాజేశ్వరుడు నేత్ర పర్వంగా దర్శనమిస్తాడు. శంభో గంగాధర సర్వం నువ్వే దొర, ధైర్యం ఇచ్చిందిరా దం దం మనని టమరుకనాదం, సత్యం నువ్వేనురా నిత్యం నన్నేలరా, లక్ష్యం నెరవేర్చరా గమనం గమ్యము చేరుటకై, ముక్కంటి నిన్నే కొలిచేరా మొరాలకించి గై కొనరా, శరణంటి నిన్నే శంకరయ్య శరణాలు వీడిపొమ్మనకు రయ్యా. బం బం భైరవం కం కంకాల భైరవం, శం శం శంకరం బిం బిం భీమేశ్వరం. ఒక వీరుడు ఎంతటి పరాక్రమవంతుడైనా ఓ తండ్రి చాటు బిడ్డడే, ఓ అన్న చెయ్యి పట్టుకొని నడిచినవాడే. అసుర సంహారి అయినా, దేవసేనాపతి అయినా, వల్లీ దేవసేనుల ఇరుసతుల పతి, ఆ వేలాయుధపాణి, 6 ముఖాల స్వామి కుమారస్వామి శివుని 3వ నేత్రం వల్ల జన్మించిన శివపుత్రుడే. గజాననుడైన వినాయకుని తమ్ముడే. 6 తల్లులై పెంచిన కుమారస్వామి లోకజనని పార్వతీతనయుడే. ఆ పార్వతీమాత సహోదరుడు వినాయకుడు కూడా ఇదే ఆలయంలో ఉపాలయ దేవుళ్లుగా కొలువయ్యారు. ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో మరో ముఖ్యమైన ఉపాలయం శివలోక నాయకి పార్వతీమాతది. నిలబడి ఉన్న భంగిమలో శివపత్ని గణపతి కుమారస్వామిల మాతృమూర్తి దర్శనమిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అంటూ పార్వతీదేవికి భక్తజనం ప్రణమిల్లుతారు. కాలసర్ప దోషాలను పరిహరించేందుకు ప్రత్యేక పూజామందిరం ఉన్నట్లే నవగ్రహాల మందిరం కూడా ఉంది. భక్తజనం ఆదిత్యాది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. ఆ నవగ్రహాల మధ్యనే ఉన్న కుజ, రాహు, కేతు ప్రతిమలకు, శనిదేవుని ప్రతిమకు ప్రత్యేక అర్చనలు చేయించుకుంటారు. ఇదే వరుసలో లక్ష్మీ గణపతిగా కుమారస్వామి అన్నగారు కూడా దర్శనీయమవుతారు. నిజంగా ఒక ఏనుగు ముఖాన్ని చూస్తున్నామా అన్నంత దివ్యంగా
ఆ గజానుని విగ్రహం ఉంటుంది. భూమి అడుగు నుంచి పైకి లేచి వచ్చినట్లుండే ఆ వినాయక స్వామి 4 చేతులు కలిగిన చతుర్భుజ వినాయకుడు. మన బాధలు వినేందుకు పెద్ద పెద్ద చెవులతో చామర కర్ణుడుగా కానవస్తాడు. భక్తులు తమ కోరికెలను ఆ పెద్ద పెద్ద చెవుల్లో చెప్పుకుంటారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శివగణాచార్యుడు, దక్షయజ్ఞ విధ్వంసకుడు అయిన వీరభద్రుడు కూడా ఒక ఉపాలయ దేవుడుగా కొలువయ్యాడు. కుమార సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అర్చించుకున్న భక్తులు ఈ ఉపాలయ దేవుళ్లందర్నీ కూడా దర్శించుకుంటారు. ఆలయ దర్శనం, కుమార సుబ్రహ్మణ్య స్వామి అర్చనంతో తమ జాతకపర దోషాల్నించి, నాగ కాలసర్ప దోషాల్నించి విముక్తులవుతారు. ఇంతటి పరమ పుణ్యప్రదమైన బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సమీపంలో దేశీయ విమానాశ్రయం 39 కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రిలో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం 173 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నంలో ఉంది. రైలు ద్వారా వచ్చేవారికి ప్రధాన జంక్షన్ కాకినాడ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 34 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఉంది. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామం కేవలం సుబ్రహ్మణ్యునికే స్వంతం. దేవసేనాపతిగా, దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ బిక్కవోలులో కుజగ్రహ దోష నివారకుడిగా, సంతాన ప్రాప్త దైవంగా వెలుగొందుతున్నాడు. ఆ స్వామి కరుణాకటాక్షాలు మనందరిపై నిరంతరం ప్రసరిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.